ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం షైన్ ఇండియాలోని రెండవ పార్ట్ని మొదటి పార్ట్లో కొద్దిపాటి వరకు చెప్పాను. మిగతా పార్ట్ని ఈరోజు సెకండ్లో భాగంగా చూద్దాం. జూన్ నెల జరిగినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, అంతేకాకుండా ఒక చిన్న మోటివేషన్. ఫ్రెండ్స్, తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివాడు చేతగానివాడు కాదు. అందరు పరిస్థితులను తలకొగ్గో లేదా కొందరు బంధాలకు తలొగ్గో తగ్గుతూ ఉంటారు. అలా అని చెప్పేసి వారి పరిస్థితులు అలాగే ఉంటాయి అని అనుకోవద్దు. రేపు అనే రోజు ఒకటి ఉంటుంది, ఆ రోజు మనదే కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా పీస్ఫుల్ మైండ్తోనే వస్తుంది. కంపల్సరీ నేను సాధించగలను, నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఒక నెలలో నా తలరాత మారుతుంది అనుకుంటూ మీరు ముందడుగు వేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. మరి మనం షైన్ ఇండియాలో భాగంగా ఈరోజు అవార్డుల గురించి చూద్దాం. అవార్డులు మిచెల్ తలాగ్రాండ్కు అబెల్ బహుమతి అనేది లభించింది. అబెల్ బహుమతిని గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా పోలుస్తారు. నోబెల్ బహుమతి అంటే అందరికీ తెలిసిన విషయమే. దీన్ని 1901లో ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి జ్ఞాపకార్థంగా స్టార్ట్ చేయడం జరిగింది. మొదట 5 రంగాల్లో ఇచ్చారు. 6వ రంగమైనటువంటి అర్థశాస్త్రాన్ని 1969లో నుండి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అమర్త్య సేన్ గారికి 1998లో నోబెల్ బహుమతి అనేది వచ్చింది. అయితే ఇప్పుడు అబెల్ ప్రైజ్ అనేది 2024 ఏడాదికి గాను అబెల్ బహుమతిని మిచెల్ తలాగ్రాండ్ అందుకున్నారు. విశ్వం యొక్క యాదృచ్ఛికతను వివరించడంలో మరియు అంచనా వేయడంలో ఆయన సాధించిన అభివృద్ధి కోసం ఈ అవార్డు అందించబడింది. ప్యారిస్లోని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సభ్యుడిగా ఉన్న తలాగ్రాండ్ యాదృచ్ఛికత యొక్క సంక్లిష్టతను పరిశోధించడానికి 4 దశాబ్దాలుగా పరిశోధిస్తున్నారు. అతని పరిశోధన యాదృచ్ఛిక చరరాశుల క్రమాలను, యాదృచ్ఛిక ప్రక్రియల ప్రవర్తనను అర్థం చేసుకోవడం మరియు అంచనా వేయడంపై దృష్టి పెడుతుంది. అబెల్ ప్రైజ్ను నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ విశిష్ట గణిత శాస్త్రజ్ఞులకు అందించే అవార్డు. ఈ అవార్డును గణితంలో నోబెల్ బహుమతిగా భావిస్తారు. అలాంటి మిచెల్ తలాగ్రాండ్ గారు 4 దశాబ్దాలుగా దానిపైన పరిశోధన చేశారు. ఫ్రెండ్స్, మనం కనీసం 4 నెలలైనా కష్టపడట్లేదు. చాలా గొప్ప స్థాయిలో ఉండాలి అని కోరుకుంటున్నాం. ఆలోచించండి ఇప్పటికైనా. అలోక్ శుక్లాకు ప్రతిష్టాత్మక గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. అలోక్ శుక్లా ప్రతిష్టాత్మక గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ని ఛత్తీస్గఢ్కు చెందిన అటవీ గిరిజన హక్కుల ఉద్యమకర్త అలోక్ శుక్లాకు ప్రకటించారు. గ్రీన్ నోబెల్గా పరిగణించే ఈ అవార్డును ప్రపంచంలోనే 6 జనావాస ఖండాల పరిధిలో పర్యావరణ పరిరక్షణకు కృషిగా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అస్సాం వన్యప్రాణి శాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మాన్కు విట్లీ గోల్డ్ అవార్డు అనేది వచ్చింది. అస్సాంకు చెందిన వన్యప్రాణుల జీవశాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్కు విట్లీ గోల్డ్ అవార్డు లభించింది. ఈమె అంతరించిపోతున్న గ్రేట్ అడ్జుటెంట్ కొంగ దాని చిత్తడి ఆవాసాలను రక్షించే లక్ష్యంతో ఆమె చేసిన పరిరక్షణ ప్రయత్నాలను ప్రతిష్టాత్మక గ్రీన్ ఆస్కార్డ్ అని పిలువబడే విట్లీ గోల్డ్ అవార్డుతో గుర్తింపు పొందారు. అంటే ఎవరు ఈమె? పూర్ణిమాదేవి. కొంగ అడ్జటెంట్ కొంగ, గ్రేటర్ అడ్జటెంట్ కొంగలు తగ్గిపోతున్నాయి పర్యావరణంలో అని దానికి గాను చిత్తడి ఆవాసాలను రక్షించేందుకు ఈమె కృషి చేశారు. కాబట్టి ఈమెకు అస్సాం వన్యప్రాణి శాస్త్రవేత్త ఈమెకు విట్లీ గోల్డ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు అనేది వచ్చింది. పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది. ఏఎస్ఐ డిస్టింగ్విష్డ్ ఫెలో గుర్తింపు కూడా ఇచ్చింది. భారతదేశంలో ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష సేవలు అందించినందుకు డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఈ అవార్డు దక్కింది. ఆయనకు గతంలో భాస్కర అవార్డు కూడా లభించింది. క్యారీ పాల్ట్రల్, జెఫ్రీ హార్టిన్లకు ప్రతిష్టాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024లో లభించింది. పద్మ అవార్డుల ప్రధానోత్సవం. పద్మ అవార్డులు ప్రధానోత్సవం ఏప్రిల్ 22న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 పద్మ విభూషణ్
అంతేకాకుండా 8 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ కలిపి మొత్తం 66 పురస్కారాలను ప్రదానం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నారు. ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం తదితరులు పద్మ పురస్కారాలు స్వీకరించారు. పద్మ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవం మే 9న జరిగింది. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి సహా 9 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేశారు. 2024 ఏడాది మొత్తం 5గురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ కలిపి మొత్తం 132 మందికి పౌర పురస్కారాలు ప్రకటించింది. చూడండి ఫ్రెండ్స్, 3గురికి పద్మభూషణ్ ద్రౌపది ముర్ము గారు అందజేయడం జరిగింది. రెండవ విడతగా వీటిని కూడా ఇస్తారు. ఈ విధంగా ఇందులో ముఖ్యమైన వారు చిరంజీవి, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు. మిగతా వారిని ఎంతమందికి పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, పద్మశ్రీ అవార్డులు ఎంతమందికి వచ్చాయి, మొత్తం 132 పళ్ళను గుర్తుపెట్టుకోండి. లేదా 1, 2, 3 మధ్యలో 3 ఉంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. 132 పాలస్తీనియన్ జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక యునెస్కో అవార్డు అనేది లభించింది. గాజాలో సంక్షోభాన్ని కవర్ చేస్తున్న పాలస్తీనియన్ జర్నలిస్టు 2024 సంవత్సరానికి గాను యునెస్కో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. గాజాలో కొనసాగుతున్న సంఘర్షణ జర్నలిస్టులకు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. 2023లో 26 మంది జర్నలిస్టులు, మీడియా ఉద్యోగులు మరణించారు. ఈ పాలస్తీనియన్ జర్నలిస్టులు సవాలుతో కూడిన పరిస్థితుల్లో ధైర్యం, నిబద్ధతను చూపించారు. అందుకనే వీరికి పాలస్తీనియన్ జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక యునెస్కో అవార్డుని ఇవ్వడం జరిగింది. దలైలామాకు పివి స్మారక పురస్కారం దక్కింది. ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో దలైలామా నివాసంలో మే 8న జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. సంక్షిప్త సమాచారం. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ 2024 ఏడాదికి గాను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ఎంపికయ్యారు. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఎవరెవరు? అమితాబ్ బచ్చన్ మరియు ఏఆర్ రెహమాన్ గారు. ప్రతిష్టాత్మకమైన 31వ యుద్ధ్ వీర్ స్మారక పురస్కారాన్ని శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ఏప్రిల్ 30న అందుకున్నారు. ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. హైదరాబాద్లోని నాగారామం జపాన్ హబ్ సంస్థ అధ్యక్షుడు పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వ ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోసెట్ పురస్కారం మే 8న అందుకున్నారు. సదస్సులు, సమావేశాలు. మరి రియో డిజనెరో ఇది ఎక్కడుంది అంటే G20 శిఖరాగ్ర G20 కాదు ఫ్రెండ్స్, G20 శిఖరాగ్ర సదస్సు మే 12 నుంచి 14వ తేదీ వరకు బ్రెజిల్లోని రియో డిజనెరోలో జరిగింది. ఈ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి CJI జస్టిస్ DY చంద్రచూడ్ డిజిటల్ రూపాంతరీకరణ ద్వారా చేయడం జరిగింది. నేపాల్లో బాలల నేర న్యాయ వ్యవస్థ సదస్సు అనేది నిర్వహించారు. అదేవిధంగా విపత్తుల స్థితిస్థాపక మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సదస్సు అనేది జరిగింది న్యూఢిల్లీలో ఏప్రిల్ 24న. సింగపూర్ భారత సుప్రీంకోర్టుల మధ్య సాంకేతికత సంవాదంపై సదస్సు అనేది జరిగింది. ఇది కూడా న్యూఢిల్లీలో జరిగింది. క్రీడాంశాలు. క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా గుకేష్ ప్రపంచ రికార్డు సాధించాడు. 17 ఏళ్ల దొమ్మరాజు గుకేష్ విజేతగా నిలిచాడు. దేంట్లో? అంతర్జాతీయ చెస్ సమాఖ్య FIDE విధంగా 9 పాయింట్లతో విజేతగా నిలిచాడు. 14వ రౌండ్లో హికరు నకమురా అమెరికాతో గేమ్ను డ్రా చేసుకున్న గణేష్ విజేతగా అవతరించాడు. ఈ విధంగా 17 ఏళ్లకే ఇంతటి ఘనతను సాధించిన దొమ్మరాజు గుకేష్ గురించి ఈసారి మనకు క్వశ్చన్ రావచ్చు ఫ్రెండ్స్. మహిళల క్యాండిడేట్స్ టోర్నీలో రన్నర్అప్గా కోనేరు హంపి నిలిచారు. మహిళల క్యాండిడేట్స్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి రన్నర్అప్గా నిలిచింది. క్యాండిడేట్స్ టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 7.5 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా
వైశాలి 7.5 పాయింట్లతో 4వ స్థానాన్ని దక్కించుకున్నారు. 8 మంది గ్రాండ్ స్లమ్మర్ల మధ్య 14 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో చైనా అమ్మాయి జోంగి తాన్ టైటిల్ గెలుచుకుంది. మహిళల వరల్డ్ ఛాంపియన్ వెన్ జున్ చైనాతో ప్రపంచ టైటిల్ కోసం టాన్ జోంగి తలపడనుంది. వన్డేలు T20 ర్యాంకింగ్స్లో భారత్కు అగ్రస్థానం లభించింది. క్రికెట్ కౌన్సిల్ ర్యాంకింగ్స్లో భారత జట్టుకు వన్డేలో T20లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. భారత మహిళల హాకీ జట్టు కొత్త కెప్టెన్గా సలీమా టేటేను నాయకత్వం వహించనున్నారు. ఒలింపిక్స్ షూటింగ్లో ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోర్ సాధించాడు. ఈ విధంగా ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నీలో జ్యోతి సురేఖకు 3 స్వర్ణాలు దక్కాయి. ఆసియా అండర్ 22 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు 7 స్వర్ణ పతకాలు లభించాయి. ఎన్ని స్వర్ణ పతకాలు? 7 స్వర్ణ పతకాలు ఆసియా అండర్ 22 బాక్సింగ్లో భాగంగా. డాచ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత వెలవన్ బజరంగ్ పునియాపై UWW సస్పెన్షన్. ఈ విధంగా మనకు కొన్ని జోకోవిచ్కు లారియస్ స్పోర్ట్స్ వర్సెస్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది దక్కింది. సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక లారియస్ ఉత్తమ క్రీడాకారుడు అవార్డును అందుకున్నాడు. పురుషుల విభాగంలో జోకోవిచ్ ఈ పురస్కారం గెలుచుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో జోకోవిచ్కు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఫ్రాన్స్కు చెందిన ఒలింపిక్ జ్యోతి. ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టింది. మార్సే దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఈ విధంగా మనకు సముద్ర మార్గం గుండా ఎథెన్స్కు దాటి ఫ్రాన్స్కు దక్షిణాదిన ఉన్న మార్సే నగరానికి చేరింది. డైమండ్ లీగ్ తొలి అంచె టోర్నీలో డుప్లాంటిక్ ప్రపంచ రికార్డును సాధించాడు. మహిళల T20లో ఇండోనేషియా బౌలర్ రొమాలియా రికార్డు సాధించింది. టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్లో టాప్ 25లో మనికా బత్రా గారు గెలవడం జరిగింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్లోకి తిరిగి వచ్చిన దీపికా కుమారి. జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్లో దీపా కర్మాకర్కు 4వ స్థానం అనేది వచ్చింది. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన జిమ్నాస్టిక్ ప్రపంచ కప్ను భారత స్టార్ దీపా కర్మాకర్ 4వ స్థానంతో ముగిసింది. మహిళల వరల్డ్ ఫైనల్లో ఆమె 13.333 స్కోర్ చేసి 4వ స్థానంలో నిలిచింది. నవాజ్ కార్లా మొదటి స్థానం, అన్షాంగ్ 2వ స్థానం, జార్జియోవా 3వ స్థానంలో వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. సంక్షిప్త సమాచారం. చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేసులో రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఇక్కడ ఉన్నాయి అంతా ఇంపార్టెంట్గా లేవు ఫ్రెండ్స్, అందుకని నేను స్కిప్ చేస్తున్నాను, మీరు వీలైతే చూడండి. నెక్స్ట్, అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం మైత్రి-2ను మైత్రి-2ను ప్రారంభించారు. అంతేకాకుండా లాప్రాల్ పిథోర్గఢ్ వరకు రోడ్డు పనుల ప్రారంభం స్టార్ట్ అయింది. కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి అనేది వచ్చింది. దుబాయ్లో ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారు. ఎర్ర సముద్రంలో ఆండ్రోమెడా స్టార్ చమురు ట్యాంకర్ నౌకపై హౌతీల దాడి జరిగింది. కాంగోలో కొత్త రకం ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అయింది. జొన్న గిరి గనిలో బంగారం ఉత్పత్తి ప్రయోగాత్మక కార్యక్రమాలు అనేటివి స్టార్ట్ అయ్యాయి. UAEలో భారీ వర్షాలు పడ్డాయి. బ్రెజిల్లో వరద బీభత్సవం. కెన్యాలో డ్యామ్ కూలి 45 మంది దుర్మరణం. ఇదంతా ఇంపార్టెంట్ ఏం లేదు ఫ్రెండ్స్, మనం దినోత్సవాలు చాలా ఇంపార్టెంట్ ఇవి. మే 1. అదేవిధంగా ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏప్రిల్ 18న జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ అనే పేరుతో దీన్ని ప్రజల్లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల పట్ల అవగాహన మరియు వాటి సంరక్షణ ఆవశ్యకతను గురించి ఏప్రిల్ 18న జరుపుకోవడం జరిగింది. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ఏప్రిల్ 22న జరుపుకుంటున్నాం. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అనే పేరుతో థీమ్గా ఇవ్వడం జరిగింది. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ 25న 2024 ఏడాది దినోత్సవంగా థీమ్ యాక్సిలరేట్ ద
ఫైట్ అగేన్స్ట్ మలేరియా ఫర్ ఎ మోర్ ఎక్విటబుల్ వరల్డ్ అనే పేరుతో WHO దీని సభ్య దేశాలు 2007 ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని స్థాపించాయి. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఏప్రిల్ 26న జరుపుకుంటున్నాం. దీని థీమ్ IP అండ్ ద SDGs బిల్డింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ పేరుతో దీనికి థీమ్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మే 3. ఇందాకే పత్రికా దినోత్సవంలో మన ఇండియా స్థానం 159వ స్థానంలో ఉంది. ఈ విధంగా మే 3ను పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జాతీయ సాంకేతిక దినోత్సవం మే 11న, అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మే 12న, ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని మే 11న జరుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పక్షుల సంరక్షణ కోసం అని థీమ్ ఏంటంటే ప్రొటెక్ట్ ఇన్సెక్ట్స్, ప్రొటెక్ట్ బర్డ్స్. యునెస్కో 2006 నుంచి వలస పక్షుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. మే 1న మేడే, మే 4 ప్రపంచ అగ్నియోధుల దినోత్సవం, మే 5న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం, మే 6 ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం, మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, మే 10 సిపాయిల తిరుగుబాటు దినోత్సవం, మే 13 పార్లమెంట్ డే, మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం, మే 16 రాష్ట్రీయ గౌరవ్ దివస్, మే 17 ప్రపంచ టెలికాం దినోత్సవం, మే 18 ప్రపంచ మ్యూజియం దినోత్సవం, మే 21 ప్రపంచ విభిన్న సంస్కృతుల దినోత్సవం, అంతర్జాతీయ తీవ్రవాద దినోత్సవం ఎందుకంటే రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా, మే 22 ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం, మే 24 కామన్వెల్త్ డే, మే 29 ఎవరెస్ట్ డే, ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన దినోత్సవం, మే 31 అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఎందుకు స్పీడప్ చేశానంటే ఈ డేస్ అన్నీ కూడా మీకు వచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ర్యాపిడ్ రివిజన్గా చూస్తే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు నేను ఇక్కడ ఒక షైన్ ఇండియా నుంచి జూన్లో వచ్చిన బుక్లెట్లో ఉన్న ఒక 2-3 క్వశ్చన్లను మాత్రం చూద్దాం. స్వదేశీ పరిజ్ఞానంతో ఉగ్రం అనే ప్రోటోటైప్ అస్సాల్ట్స్ రైఫిల్ను అభివృద్ధి చేసిన DRDOకి చెందిన సంస్థలు ఏవి అని ఇవ్వడం జరిగింది. A మరియు C ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ పూణే, అంతేకాకుండా C ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వాళ్ళు దీన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వన్యప్రాణుల దాడులతో నష్టపోయిన వారికి ఇచ్చే వివిధ నష్టపరిహారాలను పెంచుతూ అటవీ శాఖ 2023 డిసెంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. అందులో సరికానిది ఏది మరి? పాములు, కోతులు కారణంగా మనుషులు మృతి చెందిన, గాయపడిన 25,000 నష్టపరిహారం అందజేయనున్నారు అనేది రాంగ్ ఫ్రెండ్స్. అటవీ జంతువుల దాడిలో మరణిస్తే ఇచ్చే 5 లక్షలకు రూపాయలు 10 లక్షలకు పెంచారు. ఇది కరెక్ట్. స్వల్పంగా గాయపడితే ₹1,00,000 నుంచి తీవ్రంగా గాయపడిన వారికి శాశ్వత అంగవైకల్యం వస్తే 1,00,000 ఇవ్వనున్నారు. ఈ దాడుల్లో పశువులు మరణిస్తే గరిష్టంగా 50,000, ఒకవేళ పంట నష్టం జరిగితే 6,000 నుంచి 7,500 వరకు పెంచారు. ఈ విధంగా మనకి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరందరూ కూడా దీన్ని గమనించగలరు. అంతేకాకుండా ఇక్కడ చివరిగా కొన్ని హిస్టరీ క్వశ్చన్స్ ఇచ్చారు. మూసీ నదిపై పురాణా పూల్ వంతెన ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ కాలంలో నిర్మించబడింది అంటే ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాలంలో. అంతేకాకుండా ఇక్కడ ఈ క్రింది వానిలో సరికానిది అంటే చూడండి ఒకసారి. ఈ క్రింది వాక్యాల్లో సరికాని దానిని గుర్తించండి. 1857 తిరుగుబాటు సమయంలో బురానాలో చిదా ఖాన్ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. చిదా ఖాన్ మరియు ఇతర విప్లవకారులను అరెస్టు చేసి కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీలో బంధించారు. బ్రిటిష్ రెసిడెన్సీపై దాడికి నేతృత్వం వహించింది తుర్రేబాజ్ ఖాన్. ఈ 3 కూడా కరెక్టే ఫ్రెండ్స్. మూడవది చిదా ఖాన్కు విడిచిపెట్టడం కోసం 1857 జూన్ 17న విప్లవకారులు బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారు అనేది రాంగ్ ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రశ్నలకు సమాధానాలు మీరు చేస్తూ ఉండండి. రణము కూడు అనే క్రూరమైన ఆచారం ఎవరి కాలంలో అమల్లో ఉండేదంటే వెలమ నాయకుల కాలంలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బీ పాజిటివ్గా థింక్ చేయండి. ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ కీప్ స్మైలింగ్.